వ్యవసాయంలో రంగంలో వస్తున్నటువంటి మార్పులన్నింటినీ గుర్తించి ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అయితే డిజిటల్ అగ్రికల్చర్ పైన ఇప్పటికే ల్యాబ్ ఏర్పాటు చేసిరు. దాంట్లో ప్రజెంట్ అయితే రైతులకు శిక్షణ ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పంట పొలాలకు వచ్చేటటువంటి చీడపీడలు కానివ్వండి, వాటికి వేసేటటువంటి ఫెర్టిలైజర్ కావచ్చు, ఈ అంశాలన్నింటికి సంబంధించి క్షేత్రస్థాయిలో టెక్నాలజీని ఎట్లా ఉపయోగించాలి, ఆ రోబోల ద్వారా కానివ్వండి, డ్రోన్ల ద్వారా కానివ్వండి, రైతులకైతే డైలీ ట్రైనింగ్ ఇస్తున్నారు. అసలు ఈ శిక్షణతోటి రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి వివరాలను తెలుసుకుందాం. ఈ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ ఒక విభాగం ఉంది. అందులో ఈ ఎస్బీఐ ఫౌండేషన్ ద్వారా వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతుందో, సో అది ఏజీ హబ్, అది పీజేటీయూలో ఒక భాగము. ఏజీ హబ్ ద్వారా ఈ ల్యాబ్ అనేది స్థాపించడం జరిగింది. ఈ అరిసా ల్యాబ్లో ఏఐ, రోబోటిక్స్ అండ్ ఐఓటీ ఫర్ స్మార్ట్ అగ్రికల్చర్. అరిసా అంటే కృత్రిమ మేధ, తర్వాత ఈ డ్రోన్స్, రోబోస్ మరియు ఈ మన సెన్సర్ల బేస్డ్ సంబంధించినటువంటి వాటితోటి వ్యవసాయం చేయడం అనేది, దాన్ని శిక్షణ ఇవ్వడం అనేది ఈ ల్యాబ్లో చేస్తూ ఉన్నాం. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నది. తర్వాత అదే కాకుండా వ్యవసాయంలో కూలీల కొరత, తర్వాత యూత్ అనేది మనకు మళ్ళీ వ్యవసాయంలోకి రావట్లేదు వాళ్ళు. సో ఇప్పుడున్న వాళ్ళే దాదాపు సగటు వయసు చూసినట్టయితే రైతులది 58 సంవత్సరాలు ఉన్నది. సో వాళ్ళు ముందు ఇంకా వ్యవసాయం చేయాలంటే కష్టంగా ఉన్నది. ఎందుకంటే కూలీల బెడద, తర్వాత మంచి బ్రెయిన్, ఇది మనకి ఏదైతే యూత్ అనేది లేదు కాబట్టి వాళ్ళకు ఇబ్బందికరంగా ఉన్నది. సో దాన్ని ఉద్దేశం చేసుకొని ఇక్కడ మనకు మార్కెట్లో ఉన్నటువంటి ఈ సెన్సార్స్ ఏవైతున్నాయో అవి, అదేవిధంగా రోబోలు, డ్రోన్లు చాలా ఉన్నాయి. తర్వాత మనకు ఇవన్నీ యూజ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ ద్వారా ఇవన్నీ అనుసంధానం చేసి రైతులకి మనకు వాళ్ళకు ఒక అలర్టులు ఇవ్వడం అనేది చేయాలన్న ఉద్దేశమే. దానివల్ల ఏంటంటే రైతులకి సో టైంకి కూలీల కొరత అనంటే రోబోలు, డ్రోన్లు మన ఎఫ్పిఓల ద్వారా ఇవి అక్కడ ఉన్నట్లయితే కస్టమ్ హైరింగ్ చేసుకొని వాళ్ళు వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే సెన్సర్సు, ఆ సెన్సర్లు ఏవైతే తక్కువ ఖర్చుతోటే ఉంటాయి, రైతుల స్తోమతను బట్టేసి మనకు న్యూట్రియంట్కి సంబంధించినవి, మాయిశ్చర్కి సంబంధించినవి వాళ్ళు పెట్టుకోవచ్చు. డిఫరెంట్ క్రాప్స్లో ఉంటాయి. అవి ఇక్కడ ఉన్నటువంటి ఏఐ ల్యాబ్ తోటి మేము అనుసంధానం చేసి రైతులకి అలర్టులు పంపిస్తాం. సో ఇప్పుడు నెక్స్ట్ సీజన్లో ఇవన్నీ వెదర్ స్టేషన్స్ కొన్ని విలేజ్లో పెట్టి ఈ ఐఓటీకి సంబంధించిన సెన్సర్లు కూడా అక్కడ మనం పెట్టేసి డ్రోన్లు, రోబోలని మనకు వాళ్ళకి హైరింగ్, కస్టమ్ హైరింగ్ ఇచ్చి వాళ్ళతోటి ఈ వ్యవసాయం చేయించి, ఏదో డిజిటల్ అగ్రికల్చర్ వ్యవసాయం చేయించి సో మిగతా రైతులకి ఆ విలేజ్ని ఆదర్శంగా తీసుకురావాలన్న ఉద్దేశంతో నెక్స్ట్ సీజన్లో ఈ ల్యాబ్ ద్వారా మేము చేయాలనుకుంటున్నాము. అదేవిధంగా 10 మంది బీఎస్సీ అగ్రికల్చర్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఈ 4 నెలలు వాళ్ళు ఏదైతున్నారో ఇవన్నీ ఐఓటీకి సంబంధించినటువంటి వాటిలలో ఇంటర్న్షిప్ చేసేసి దీని ద్వారా లబ్ధి పొందుతున్నారు. రాబోయే రోజులలో వ్యవసాయంలో అతి ముఖ్యమైన సమస్య ఏమిటంటే కూలీల సమస్య. కాబట్టి మానవరహిత వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించకపోతే 2047లో మనం ఏదైతే తెలంగాణ రైజింగ్ కానీ వికసిత భారత్ అంటున్నామో అది సాధించలేము. ఆ దశగా సెంటర్ ఫర్ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ అనే ఒక నూతన సంస్థని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గత సంవత్సరం ఏర్పాటు చేశాం. అందులో 4 ముఖ్యమైన ప్రయోగశాలలు ఉంటాయి. ఒక ప్రయోగశాల అగ్రో రోబోటిక్స్ సంబంధించిన ప్రయోగశాల అక్కడ ఉన్నాం మనం ఇప్పుడు. దీంట్లో ఆల్రెడీ కొన్ని డెవలప్ చేసి పైలట్ చేస్తున్నవి, ఎవాల్యుయేషన్ చేస్తున్నవి, వాటికి రైతులకు ఒక అంటే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ అంటాం కాబట్టి వాళ్ళకి ప్రత్యక్షంగా ఈ మానవ రహిత వ్యవసాయ సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన ఈ నూతన పరికరాలు కానీ నూతన యంత్రాలు ఏ విధంగా పనిచేస్తాయి అనేది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ, డ్రోన్స్ కావచ్చు, లేదంటే రోబో వీడింగ్ చేసే రోబో కానీ, స్ప్రేయింగ్ చేయడానికి కానీ, ఇవన్నీ వాళ్ళకు ప్రత్యక్షంగా సీయింగ్ ఈజ్ బిలీవింగ్ చూపిస్తున్నాం. సో చాలామంది యువ రైతులు వచ్చారు. సో ఈ కార్యక్రమం మేము కంటిన్యూస్గా నెక్స్ట్ 2 to 3 years ఇదే చేసి వచ్చే 4-5 సంవత్సరాలలో మేము ఒక రైతులు స్వయంగా వాడుకునే విధంగా ఒక రోబోస్ కానీ, అదేవిధంగా ఆల్రెడీ డ్రోన్స్ సక్సెస్ఫుల్ ఉన్నాయి గత 5 సంవత్సరాల నుంచి. సో మానవ రహిత వ్యవసాయ
సాంకేతిక పరిజ్ఞానం అందిస్తేనే రేపు ఫ్యూచర్లో వ్యవసాయ రంగానికి మనుగడ, లేకపోతే చాలా ముప్పు ఉంటుంది. నా దగ్గర కాశ్మీర్లో పండే పంట తెలంగాణలో కుమ్రంభీం జిల్లా కేనమేరి మండలంలో పండుతుంది. గత గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను తెలంగాణ యాపిల్తో బహుకరించాను. ఈరోజు మేము హైదరాబాద్లో డిజిటల్ వ్యవసాయ క్షేత్ర ట్రైనింగ్ కోసం మాకు పిలిపించారు. చాలా సంతోషం. ఇలాంటి ట్రైనింగ్స్ ఇంకా చాలాసార్లు తీసుకోవాలి, ఒకటేసారి వస్తే రాదు. కనుక రైతులకు ఇది చాలా లాభదాయకపరం. ఈ డ్రోన్తో స్ప్రే చేయించి మాకు ఉదాహరణగా చూపిస్తున్నారు. నా వెనకలో చూడవచ్చు మీరు. చాలా మంచి రైతులకు తక్కువ ఖర్చులతో ఆదాయం ఎక్కువ తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ కాలంలో మాన్యువల్ అంటే కూలీలు దొరకక చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. చాలామంది రైతులు వ్యవసాయం చేయలేకపోతున్నారు. రాబోయే కాలానికి వ్యవసాయము కుంటిపడుతుందో ఏమో అని మేము చాలా ఆలోచిస్తున్నాం. కానీ నేను కూడా స్వయంగా నా యొక్క కుమ్రంభీం జిల్లాలో కాక వేరే జిల్లాలో కూడా పోయి అవగాహన సదస్సులు పెడుతూ ఇలాంటి కొత్త యుగంలో కొత్త టెక్నాలజీ తీసుకొని మనము రైతు సాగు చేస్తే మనము మాన్యువల్ పవర్ తగ్గించినా కూడా మనము వ్యవసాయం మనది కంటిన్యూషన్లో నడుస్తుంది. మనం ప్రపంచానికి మనము ఆదర్శంగా ఉండి రైతే రాజు అని అందరు అంటారు, కానీ రైతు రాజు కావట్లేదు. కనుక మనము అందరు కష్టపడితే ఇంకా మనం ఎవరి మీద ఆధారపడకుండా మనమే రాజుగా ఏర్పాటు చేసుకోవాలి. డ్రోన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంది, రైతు కొనలేకపోతున్నాడు. దాని మీద సబ్సిడీని తీసుకొని మళ్ళీ మాకు ఎఫ్పిఓల మీద ఇస్తే మా రైతు సంఘాల తరపు నుంచి చాలా జిల్లాల నుంచి ఈరోజు రావడం జరిగింది. వరంగల్ నుంచి వచ్చారు, ఆదిలాబాద్ నుంచి వచ్చారు, నిర్మల్ నుంచి వచ్చారు. గత 3 రోజుల నుంచి ట్రైనింగ్ నడుస్తుంది. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఏఐ నుంచి ఎట్లా చేయాలి, మనం నెక్స్ట్ యువతరం అనేది ఎట్లా వ్యవసాయం చేయాలి, మళ్ళీ ఇప్పుడు వ్యవసాయం అనేది పోతుందన్న దాని మీద యువతరం ఎట్లా యాంత్రీకరణ నుంచి కానీ డిజిటల్గా కానీ ఎట్లా చేయాలనే దాని మీద అవగాహన శిక్షణ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు మాకు డ్రోన్ కానివ్వండి, లేదంటే ఇప్పుడు రోబోటిక్స్ కానివ్వండి, దాని గురించి మాకు చెప్పడం జరిగింది. అట్లాగే ఇప్పుడు లైవ్లో చూపిస్తూ ఉన్నారు. అవి ఏంటంటే ముందుకి మనకి ప్రతి రైతుకి ప్రోత్సాహంగా ఉంటుంది, కానీ దీనికి ఒక ప్రస్తుతానికి సబ్సిడీ ఏం లేవు అంటున్నారు. అలాంటి ఏమన్నా గవర్నమెంట్ కానీ ఏమైనా సహకరిస్తే యువతరానికి కూడా బాగుంటుంది, చేసుకోవచ్చు అన్న. ఇప్పుడు ఈ పరిస్థితిలో వ్యవసాయం చేయడం, కూలీల కొరత ఎక్కువ ఉండడం, ఇతరుల మీద ఆధారపడడం, రేపు భవిష్యత్తులో వ్యవసాయం చేయడానికి యువత ముందుకు రాకపోవడం, ఈ రకంగా అనేక ఇబ్బందులు ఉండే పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఇప్పుడు రోబో కానీ ఇది డ్రోన్ వ్యవస్థ అన్ని పంటలకు విస్తరించేలా, కూలీల కొరత అధిగమించేటట్టు అన్ని పంటలకు వర్తించేలా దీన్ని శాస్త్రవేత్తలు ముందుకు తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల దాకా చేరవేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ఈ శిక్షణ కార్యక్రమం రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఏ విషయంలో అంటే రానున్న రోజుల్లో మానవ రహిత వ్యవసాయం విషయంలో చాలా ఉపయోగపడుతుంది. సాగు ఎట్లాగూ గిట్టుబాటు ధర అనేది ప్రభుత్వం కల్పించకపోవచ్చు. కాకపోతే సాగు వ్యయాన్ని తగ్గించుకుంటే మనకు గిట్టుబాటుతోటి పని లేదు. సో ప్రతి ఒక్క రైతుకి చాలా ఉపయోగపడుతుంది. రానున్న రోజుల్లో మొత్తం డిజిటల్ వ్యవసాయమే. ఇది ఇందాక నేను రోబోటిక్ అది కూడా నేను కొంచెం ట్రై చేయడం జరిగింది. చాలా ఈజీ మెథడ్లో బాగుంది. ప్రతి ఒక్క రైతుకి, తెలియని రైతుకు కూడా ఒకసారి చూస్తే అర్థమయ్యే విధంగా దీన్ని రూపొందించినారు. సో ముందు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి మనకు. ఈ యొక్క విధానం మాత్రము రైతులకి మెయిన్ సాగు ఖర్చును తగ్గించే విధంగా ఉంది. మళ్ళీ ముందు రోజుల్లో లేబర్ కాస్ట్ అనేది ఇప్పుడు చాలా పెరిగిపోయింది కాబట్టి వాటిని అధిగమించడానికి మాత్రము ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. ప్రతి ఒక్క పనిని దీంతో సులువుగా చేసుకోవచ్చు. సులభంగా రైతులకి అందుబాటులో కూడా రానున్న రోజుల్లో గవర్నమెంట్ కూడా దీనికి ప్రోత్సాహకాలు ఇచ్చి కొంచెం రైతులకి తక్కువ ధరలో ఇస్తే బాగుంటుందని. భూమి లోపల ఏ అయితే భాస్వరం కానీ పొటాష్ కానీ ఇట్లాంటి పోషకాలు ఉన్నాయో తెలియజేయడానికి సెన్సార్ కానీ ఇవి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే రైతులు విచ్చలవిడిగా మందులు చల్లడం వల్ల దానివల్ల ఉపయోగం ఖర్చు ఎక్కువ, ఉపయోగం తక్కువ. కాబట్టి దీని ద్వారా చాలా రైతుకు ఉపయోగపడుతుంది. ఇది ఎంత డబ్బు చాలా మిగులుతుంది అన్నట్టు రైతుకు. కాబట్టి మనం దానికి ఎంత మందు అవసరమో అంతమందే మనము చల్లుకోవడానికి వీలు ఉండేటట్టు అటు సెన్సార్ కానీ, ఇప్పుడు వీళ్ళు చూపెట్టిన రోబోటిక్ కానీ, డ్రోన్ కానీ, ఇవి మానవ రహిత పరికరాలు ఏవి అయితే చేస్తుండ్రో అవి చాలా రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రైతు ఖచ్చితంగా డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రైతుకు గిట్టుబాటు ధర కానీ విపరీతంగా డబ్బులు మిగిలే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోజులలో రైతు కూలీలు కొరత విపరీతంగా ఉంది. ఇప్పుడు వారు వేరే రాష్ట్రాల నుంచి తీసుకొని రావడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన టైంకు వాళ్ళు అందట్లేదు, నారు ముదిరిపోయి హీల్డింగ్ తక్కువ వస్తుంది అట్లా. కాబట్టి
ఈ విధానం గిట్ట అయినటువంటి రైతుకు దాదాపుగా 90% కూడా పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. 100% 90% అంటే దాదాపుగా రైతుకు ఇన్కమ్ మాత్రం ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని ఎంత త్వరగా వీళ్ళు రీఛార్జ్ చేసి అంత త్వరగా రైతులకు అందిస్తే వీటి మీద మాత్రం రైతులకు చాలా బెనిఫిట్ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ దాని డిజిటల్ అవగాహన గురించి తీసుకురావడం జరిగింది. సెన్సార్ మన భూమిలో పెట్టడం వల్ల మనం ఫెర్టిలైజర్ మొక్కకి ఎంత వేయాలి, ఏంది, వాటర్ ఎంత పెట్టాలి. మనం ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఇప్పుడు యూరియా కొరత బాగుంది, యూరియా వేస్టేజ్గా ఒక బస్తా వేసే కాడ 2 బస్తాలు వేయడం వల్ల దాంతోపాటు పురుగు బాగా రావడం వల్ల పంట నష్టము జరుగుతుంది, రైతుకు నష్టం జరుగుతుంది. సో అలా కాకుండా ఈ సెన్సార్ పెట్టడం వల్ల ఏంటంటే ఫెర్టిలైజర్ ఎంత వేయాలి, ఎన్పికే, యూరియా, పొటాష్, డిఏపి ఎంత వేయాలి, వాటర్ ఏ విధంగా పెట్టాలి. కొంతమంది వాటర్ కూడా విచ్చలవిడిగా పెట్టడం వల్ల ఏంటంటే అది అనేది మురిగిపోతుంది. సో అలా కాకుండా వాటర్ ఎంత మోతాదులో ఉంటే మంచిగా పండుతుంది అనేది ఈ సెన్సార్ పెట్టడం వల్ల మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. సో మొత్తానికైతే ఈ టెక్నాలజీ అంటే రోబోటిక్ టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ వీటన్నింటితోటైతే రైతులకు తక్కువ సమయం లోపలనే కూలీల కొరతను అధిగమించడంతో పాటు వ్యవసాయ ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్తా ఉన్నారు. కెమెరామెన్ శ్యామ్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.